క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం చూద్దాం. నేడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి దేవుని వలనే పుడుతున్నాడని, దేవుని వలనే బ్రతుకుతున్నాడని ప్రతి మనిషి కూడా అర్థం చేసుకొని దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలన్నదే దేవుని యొక్క సంకల్పమై ఉంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, పుట్టినటువంటి ప్రతి మనిషి తన కాలాన్ని కొంతకాలం ఈ భూమి మీద గడిపి తన కాలాన్ని ముగించుకొని వెళ్ళవలసిన వారై ఉన్నారని ప్రతినిత్యము ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ కళ్ళ ముందు కనబడుతున్న, చెవికి వినబడుతున్న నిర్లక్ష్యం అనే ధోరణ మనిషికి అలవర్చుకున్నాడు మనిషి. కనుక సమయము లేదని బైబిల్ చెప్తా ఉంది. సమయానుకూలంగా మనిషి బ్రతకట్లేదని ఈ సమాజంలో మనకు అర్థమవుతూ ఉంది. అనేకమైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి మనం కొన్ని చూద్దాం. ఎందుకంటే ఈ స్థలానికి వచ్చిన మీరందరూ ధన్యులు. సమయానుకూలంగా రానటువంటి వారి గురించి మనకు అవసరం లేదు, కానీ వచ్చినటువంటి మనం సమయానుకూలంగా ఒక అరగంట కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం విందాం. దేవుడు చరిత్రలో ఇశ్రాయేలీయులను గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గ్రంథంలో రాయించాడు. తన యొక్క మహాజ్ఞానాన్ని తన పిల్లలకు నేర్పించాలి. జ్ఞానము లేకుండా అజ్ఞానంగా బ్రతుకుతున్నటువంటి తన పిల్లలకి తన ఉన్నతమైన మహాజ్ఞానాన్ని చెప్పించాలని ఆయా కాలాలలో ప్రవక్తలను దేవుడు ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని తన యొక్క మహాజ్ఞానాన్ని చెప్పిస్తున్న విననటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈనాడు కూడా క్రైస్తవ సోదరులు కొంతమంది కూడా అలాగనే ఉన్నారండి. ఎందుకంటే సమయమును సద్వినియోగపరుచుకునేవాడే జ్ఞానండి, సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవాడు అజ్ఞాని. ఎందుకంటే సమయం చాలా విలువైందండి, డబ్బుతో కొనలేనటువంటిది సమయం. కానీ మనిషి సమయానుకూలంగా పనిచేయడు. అందుకే మనిషికి రోగాలు, అందుకే మనిషి హఠాత్తు మరణంతో చస్తున్నాడు ఈ భూమి మీద. కనుక దేవుడిచ్చిన ఆయుష్ను ఎరుగక తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి మనిషి యొక్క పతనం ఎలా ఉంటుందో బైబిల్లో మనం కొన్ని మాటలు చూద్దాం. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నేలన నాటబడినటువంటి మొక్క ఏ రీతిగా అయితే దినదినము అంచెలంచెలుగా ఎదిగి వృక్షముగా మారుతుందో, అలానే తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి పిల్లలు కూడా బాల్యము నుంచి యవ్వనానికి, యవ్వనము నుంచి వృద్ధాప్యానికి వెళ్ళాలని దేవుడు తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే 3 కాలాలను దేవుడు ఈ మానవాళికి నిర్ణయించాడు. కానీ మనిషి దేవుని జ్ఞానాన్ని ఎరుగక యవ్వన కాలాన్ని దాటి వృద్ధాప్యానికి వెళ్ళేటటువంటి యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారు భూమి మీద? మీరు ఆలోచన చేయండి. కొన్ని తరాల క్రితం మనం వెనక్కి వెళ్ళి చూస్తే మన తాతల ముత్తాతలు ఇంకా ఎక్కువ కాలం బ్రతకగలిగి వృద్ధాప్యమందు మరణించారంటే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళకు ఉందని మనం నమ్మాలి. కానీ నేడున్నటువంటి దినాలలో వృద్ధాప్యానికి వెళ్ళే పిల్లలు ఎక్కడ కనపడుతున్నారు మీరు ఆలోచించండి. దేవుడిచ్చిన యవ్వన కాలాన్నే, అందుకే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చెబుతున్నాడు, వాక్యం అంటే సంతోషం లేనటువంటి దౌర్భాగ్య వాక్యం వినరు. కానీ కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. విందురని నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకోరు. ఇదిగో పలానా రోజు కూడిక ఉంది, ఆ కూడికలో దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, ఈ యొక్క జన్ను వారి కుటుంబం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనే జ్ఞానం ఈరోజు క్రైస్తవులకు లేదండి. అందుకే కాలంతో పాటు జనాలు ఎలా మారిపోతున్నారంటే బుద్ధిహీనులుగా మారిపోతున్నారు. భక్తిపరులేనండి, కానీ భక్తిపరులుగా బుద్ధిహీనులుగా మారిపోతున్నారు. అందుకే అజ్ఞానంగా బ్రతుకుతున్నటువంటి మనిషిని మేల్కొల్పటానికే అప్పుడప్పుడు దేవుడు ఎలాంటి విలువైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, అనేక మందిని రేపి. కానీ ఆలోచన లేనటువంటి మనిషి అర్థం చేసుకోడు దేవుని జ్ఞానాన్ని. అందుకనే ఎవరు వింటారని మాట్లాడాలి? ఇప్పుడు 200 మందికి భోజనాలు చేశాడు అశోక్ గారు.
తినడానికి వస్తారని ఆయన చేసింది ఆయన, లేదా పని లేక డబ్బులు ఎక్కువ చేశాడు ఇదంతా? ఏమ్మా, ఎందుకు చేశాడు ఆయన వంట? అనేకులకు పెట్టడానికి చేశాడు. ఇప్పుడు తినోళ్ళు లేకపోతే మరి వాక్యం వినోళ్ళు లేకపోతే నేను ఒక్కడిని అరుచుకొని సరిపోద్దా? కెమెరా మ్యాన్స్ నేను కూర్చొని ఇద్దరం ఎదురు బదురు కూర్చొని అరుచుకొని సరిపోద్దా? సరిపోదు కదా. మరి విశ్వాసులైన వాళ్ళందరూ ఏకంగా కూడుకొని దేవుని మాటలు వినాలి. వచ్చింది కొద్ది మంది అయినా ఆసక్తి కలిగి వినాలా వద్దా? వినాలి కదమ్మా. అందుకని కొద్ది నిమిషాలు మనం మంచి మాటలు విందాం. ఎందుకంటే దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు మనకి. వాళ్ళ స్థితి ఏంటి? ప్రారంభ స్థితి బాల్యం, తర్వాత రాబోతున్న స్థితి ఏంటి? యవ్వనం. ఈరోజు ఈ ఇద్దరు బిడ్డలకి ఏం కార్యక్రమం చేస్తుంది శివ? ఓణీలు అంటే ఒక నూతన వస్త్రాల బహుకరణ చేస్తుంది వీళ్ళిద్దరికి. ఇప్పుడు నూతన వస్త్ర బహుకరణ ఎందుకు జరుగుతుంది? ఈరోజు శారీ ఎందుకు కట్టుతున్నారు? ఎందుకు లంగవాణీలు వేస్తున్నారు వీళ్ళకి? అంటే బాల్యం నుంచి యవ్వనానికి వస్తున్నారు ఈ పిల్లలు. కాబట్టి ఇప్పుడు యవ్వనానికి వస్తున్నటువంటి పిల్లలకు తల్లి ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఏం జాగ్రత్తలు చెప్తుంది అంటే, ఇదిగో వాళ్ళతో సహవాసం జాగ్రత్త, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని. పిల్లలకి ఏదైతే ప్రమాదకరమైనటువంటివి జరుగుతాయో, పిల్లలు ఎక్కడైతే చెడిపోతారనే సందర్భాలు జరుగుతాయో, వీటన్నిటిని ఈ రోజు నుంచి ఏం చేస్తుందంటే శివ బిడ్డలకు నేర్పుతూ ఉంటుంది. తల్లి జాగ్రత్త, ఇప్పటి వరకు తిరిగి వెళ్ళినటువంటి ఇంటికి ఇప్పుడు వెళ్ళటానికి లేదు. ఎందుకు? ఇప్పుడు ఒక ప్రాయం వచ్చేసింది మీకు, యవ్వన కాలానికి వచ్చేసారు మీరు. కనుక బాల్యంలో తిరిగినట్టుగా, బాల్యంలో ప్రవర్తించినట్టుగా ఇప్పుడు ప్రవర్తించడానికి ఇక లేదు తల్లి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సమాజం బాగలేదని ఒక తల్లిగా తండ్రిగా బిడ్డలకి నేర్పవలసినటువంటి అవసరం ఉంది. లేదంటే బిడ్డలు పాడైపోయే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అందుకే బాల్యములో ఉన్నప్పుడే బిడ్డలకు సరైనటువంటి పునాది వేయాలి తల్లి తండ్రి. ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇల్లు కడుతున్నటువంటి వ్యక్తి కొంతకాలం ఇల్లు నిలబడాలనే మంచి ఆలోచనతో 10 మంది వ్యక్తులను తీసుకొని, ఏమంటే ఈ ఇంటికి ఎలా పునాది ఇస్తే బాగుంటుంది, ఏ సిమెంట్ వాడితే బాగుంటుంది, ఏ ఐరన్ వాడితే బాగుంటుంది, ఏ మేస్త్రిని వాడితే బాగుంటుంది అని అనేకమైన ఆలోచనలు చేస్తాడు. ఏమండి అస్థిరమైనటువంటి గుడారం విషయంలోనే ఏమంటే స్టాండర్డ్ అయిన పునాది వేసుకోవడానికి అన్న ఆలోచన చేస్తున్నావే. మరి బాల్యం నుంచి యవ్వనానికి రాబోతున్న పిల్లల విషయంలో యవ్వనం బలంగా ఉండాలంటే బాల్యములో వాక్యం అనే బేస్ వాళ్ళకి వేయాలి. ఈరోజు ఒక మంచి ఆభరణం ధరింప చేయాలని ఆర్భాటపడుతుంది తల్లి బిడ్డలు యవ్వన కాలానికి రాగానే. ఒక మంచి వస్త్రం కట్టాలనే ఆలోచన చేస్తూ ఉంది తల్లి. కానీ యవ్వన కాలం చాలా ప్రమాదకరమైన కాలం అని ఎరగవలసినటువంటి తల్లిదండ్రులు అసలు నేర్పవలసినటువంటి మహాజ్ఞానాన్ని నేర్పకపోతే బిడ్డలు ఖచ్చితంగా తప్పిపోయే అవకాశం ఉంది. కనుక కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన అనగా దేవుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు ఎలా అయినా చెప్పండి ఆయన మాట జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు నా మాటలు కాదు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. కనుక ఆయన సన్నిధికి వచ్చాం మనం. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. మరి జాగ్రత్తగా వినకపోతే ఏం జరుగుద్దో ఒకసారి అక్కడి నుంచి చిన్న లైను. ఆయన మాట వినవలెను, అదన్నమాట. ఆయన సన్నిధికి వచ్చేసాం ఎలాగో, ఆయన సభకు వచ్చేసాం ఎలాగో, వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది. ఏ రీతిగా ఆయన కోపం తీర్చుకుంటాడో మనకు తెలియదు. కనుక వినకపోతే మాట్లాడితే నాకే కోపం వచ్చింది కదా మనిషిగా, మరి దేవునికి ఎంత కోపం వస్తుందో మీరు ఆలోచించండి. అందుకే ఈ బిడ్డల గురించి, బిడ్డలను హెచ్చరించడానికి తల్లులను గురించి కొన్ని సందర్భాలు బైబిల్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం సందర్భం యెరూషలేమును గురించి అయినా పోలిక మాత్రం యవ్వన స్త్రీ గురించి పోల్చి మాట్లాడుతున్నాడు. అక్కడ ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. మరియు నేలను నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై
ఆభరణ భూషితురాలు వైతివి. 8వ వచనంలో మొదటి లైన్ చదువుతాను, జాగ్రత్తగా వినండి. చూడండి, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను అన్నాడు. సహజంగా ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, పుట్టినటువంటి బిడ్డ బాల్య దశ నుంచి యవ్వన కాలానికి వచ్చేసరికి ఎలాంటి తత్వం కనపడుతుందండి వాళ్ళలో? అనేకులు ఇష్టపడేటటువంటి తత్వం మనకు కనపడుతుంది. పొరుగువారు ఇష్టపడవచ్చు, లేదంటే పిల్లలే అనేకమైనవి కోరుకునేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కనుక నేలన నాటబడినటువంటి మొక్క ఎలాగా అభివృద్ధి పొందుతుందో, దినదినం వృద్ధిలోకి వస్తుందో, అలాగే పుట్టినటువంటి బిడ్డ కూడా దినదినము ఎదిగి తన బాల్యదశని ముగించుకొని యవ్వనానికైతే వస్తుందనేది ఎంత సత్యమో ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరత ఉంది. కనుక ప్రియమైన దేవుని వరలరా, ఎదిగినటువంటి కాలం అన్నాడు, ఎదిగినటువంటి ప్రాయం అన్నాడు. ఎక్కడి నుంచి ఏ కాలానికి ఎదిగారు ఈ పిల్లలు అని అంటే, ఒకసారి మనం కార్డులో కూడా టైప్ చేయించాం, మరి అది చాలామంది గమనించారో లేదో కానీ, కీర్తనల గ్రంథం 144వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి ఎదిగారో చూడండి. బాల్యములో నుంచి ఎక్కడికి ఎదిగారో చూడండి. రెండో లైన్ చూద్దాం, కంటిన్యూషన్ చేయండి, మొత్తం కంటిన్యూ చేయండి. మా కుమారులు తమ యవ్వన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే బాల్యం నుంచి ఎక్కడికి ఎదిగారు వీళ్ళు? యవ్వన కాలానికి ఎదిగారు వీళ్ళు. కనుక ఈ యవ్వన కాలానికి ఎదిగినటువంటి వీళ్ళు ఎలా ఉంటారో దేవుడు వర్ణిస్తున్నాడు ప్రియమైన దేవుని వర్లరా. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారంటున్నాడు. అంటే ఒక నిర్జీవమైనటువంటి కట్టెకు ఆకారాన్ని తీసుకొస్తే ఎంత అందంగా ఉంటుందో, ఒక నిర్జీవమైనటువంటి ఏదైనా ఒక వస్తువుకి ఆకారాన్ని తీసుకొస్తే ఎంత అందంగా ఉంటుందో, దేవుడు కూడా బాల్యము నుంచి యవ్వనానికి వచ్చినటువంటి బిడ్డల్ని ఒక ఆకారంతో పోలుస్తున్నాడు ప్రియమైన దేవుని వరలారా. అంటే ఒక అందమైన ఆకారంలోకి యవ్వన కాలంలోకి వచ్చేసారు ఈ పిల్లలు. యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది, తెలివైనదని గ్రంథం చెప్పింది. కానీ మరొక విషయాన్ని చెప్పింది, ఆ యవ్వనమే చాలా ప్రమాదకరమైనదని కూడా చెప్పిందండి. కనుక ఎదిగి యవ్వన కాలానికి వచ్చినటువంటి పిల్లలకు ఎలాంటి వారు అని అంటే, ఇప్పుడు చివరికి తల్లినైనా ఎదిరించగలిగే బలం ఉంది వీళ్ళలో. అవునా కదా? ఉందా లేదా? ఒకరోజు మా శివమ్మ దగ్గరికి వచ్చి అంది కదా, అన్నయ్య నా పెద్ద కూతురు నా మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేసింది అన్నయ్య అంది. వెంటనే నేను చెప్పాను, అమ్మ నేను నవమాసాలు మోసింది ఎవరు తల్లి అంటే మా అమ్మగారేనంది. మరి నీకు భోజనం పెట్టేది ఎవరు అంటే మా అమ్మగారే. నీకు బుక్స్ కొని పెట్టేది ఎవరు? మా అమ్మగారే. నీకు హాస్టల్కి వచ్చి అన్నీ చేసి తలదువ్వేది ఎవరమ్మంటే మా అమ్మగారే అంది. మరి ఇన్ని చేస్తున్నటువంటి తల్లి మీద నువ్వు మరి ఎదురు తిరిగి మాట్లాడటం న్యాయమేనా? ఒక్కసారి నువ్వు చెప్పని 10 ఆజ్ఞలు చెప్పన్న ఒకసారి. మోషే గారు 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు కదా దేవుని దగ్గర నుంచి. తీసుకొచ్చినటువంటి ఆజ్ఞల్లో తల్లిదండ్రుల నుంచి ఒక ఆజ్ఞ ఉంది. తల్లి మరి తల్లిని తిట్టేవాడు కానీ, తల్లిని గౌరవించినటువంటి వారు కానీ, వాళ్ళ మీద తిరుగుబాటు చేసే వాళ్ళ గురించి కానీ ఒక చక్కటి శ్లోకాన్ని రాశాడు. దాంట్లో కొంచెం చెప్పు తల్లినంటే, తల్లిని తండ్రిని దూషించేవారు ఇంకా దీర్ఘాయుష్ పోద్ది అని చెప్పేసి ఉందయ్య గారు అన్నది ఆ పిల్ల. అప్పుడు నేను చెప్పా, ఇప్పుడు చెప్పు తల్లి, మరి మీ అమ్మ మాటకి ఎదురు చెప్పొచ్చా అంటే చెప్పకూడదు అంతే. ఆలోచించేయండి. మళ్ళీ వెంటనే మరుసటి రోజు మళ్ళీ అడిగాను నేను, ఏమ్మా శివ ఎలా ఉందంటే, పర్లేదన్నయ్య బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడు యవ్వనానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయిందంటే, మేము కూడా పెద్ద అయిపోయాం కదా, మమ్మంత హైట్లో వచ్చేసాం మేము కూడా. ఇప్పుడు ఇంక మమ్మ మాట వినేది ఏంటనే స్థితిలోకి వచ్చేసారు వీళ్ళు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, బాల్యము నుంచి యవ్వనానికి వచ్చినటువంటి మీరు, ఎదిగినటువంటి మీరు, ఇప్పుడు మీరు ఒక అందమైన ఆకారాన్ని తెచ్చుకున్నటువంటి మీరు బలవంతులు అంటున్నాడు దేవుడు. ఈ బలాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేస్తారంటే దేన్ని లెక్క చేయరండి యవనస్తులు. దేని విషయంలో కూడా తగ్గరు యవనస్తులు. అందుకే ఏమన్నాడంటే, ఈ బలాన్ని మీరు కాపాడుకోవాలి, ఈ బలాన్ని మీరు కాపాడుకోవాలి. ఈ బలాన్ని కాపాడుకోవాలంటే దేవుని మహాజ్ఞానం మీకు కావాలి. దేవుని మహాజ్ఞానం వాళ్ళకి కావాలంటే ఒక తల్లిగా తండ్రిగా నువ్వే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఒక తల్లిగా తండ్రిగా మీరే వాళ్ళకి నేర్పాలి. ఒక్క నిమిషం.
అందుకే దేవుడు ఏమంటున్నాడంటే యవ్వనం చాలా బలమైనది అంటున్నాడు. ఈ బలమైనటువంటి కాలంలో వాళ్ళు ఏదైనా మంచి చేయొచ్చు, లేదా చెడు చేయొచ్చు. దేవుని జ్ఞానం ఉంటే మంచి చేస్తారు, దేవుని జ్ఞానం లేకపోతే చెడు చేయడానికే పిల్లలు అలవాటు పడిపోతారండి. అందుకే ఎదిగినటువంటి నీ పిల్లలు బాల్యంలో ఎవరితో సహవాసం చేసిన, అంటే స్నేహం చేసిన, ఏ స్నేహితులతో తిరిగినా, పురుషులతో తిరిగినా, లేకపోతే మా స్త్రీలతో తిరిగినా, ఎవరితో తిరిగినా పెద్ద ప్రమాదం ఏం లేదు. కానీ యవ్వనానికి వచ్చిన తర్వాత ఎవరితో సహవాసం చేయాలో తల్లిగా తండ్రిగా మీరు నేర్పాలి. అందుకే సామెతల గ్రంథం 13వ అధ్యాయం తీయండి ఒకసారి, ఏం మాట్లాడుతున్నారు అక్కడ. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. యవనస్తులైనటువంటి పిల్లలు, యవన కాలానికి వచ్చినటువంటి పిల్లలు ఎవరితో సహవాసం చేయాలి, అంటే స్నేహం చేయాలో నేర్పాలి తల్లిదండ్రులు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవుతాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పటి నుంచి వీళ్ళిద్దరు అక్క చెల్లెలిద్దరు కూడా ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే దేవుని జ్ఞానం చేత బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నారో అట్లాంటి వారితోనే, అట్లాంటి పిల్లలతోనే సహవాసం చేయాలి. అంతేకాని లోకంలో లోక సంబంధమైన కల్చర్ అంతా కలిపి నేర్చుకున్నటువంటి వారితో సహవాసం చేస్తే, 6 నెలలు సహవాసం చేస్తే ఏమంట లోక సామెత అది, 6 నెలలు సహవాసం చేస్తే ఖచ్చితంగా ఆడు ఈడవుతాడు, ఈడు ఆడవుతాడు. అర్థమవుతుందండి? కానీ అదేంటో దౌర్భాగ్యం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు సహవాసానికి వచ్చిన ప్రభువులా క్రైస్తవులు అవట్ల. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏమండి, లోకంలో అనుకున్నాం మనం వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. మనం బాప్తిస్మం పొందిన కాడ నుంచి క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం. మరి క్రీస్తులా ఎందుకు మారట్లేదు అని అంటే, క్రీస్తుతో చేస్తున్నటువంటి ఫ్రెండ్షిప్ పర్ఫెక్ట్గా లేదు క్రైస్తవులది. ఏదో ఆచారబద్ధంగా పైన సాంప్రదాయబద్ధంగా వచ్చిపోతున్నారు అంతే. అత్తారింటికి అల్లుడొచ్చిపోయినట్టుగా పోతున్నారు మందిరానికి. నిజమైన పరిపూర్ణ జ్ఞానం వాళ్ళలో ఉంటే క్రీస్తు తత్వం కనపడుతుంది కండి అందరిలో. మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ఎదిగినటువంటి పిల్లలు బలవంతులు అంటున్నాడు. ఈ బలవంతులైనటువంటి పిల్లలకి దేవుని మహాజ్ఞానం చాలా అవసరం అంటుంది గ్రంథం. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం తల్లి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎదిగినటువంటి పిల్లలకి జ్ఞానం లేకపోతే ఇకనైనా మేల్కొని, మాకు తెలియదండి మరి చిన్ననాటి నుంచి మా పిల్లలకి మేము దేవుని జ్ఞానం అనే ప్రొటెక్షన్ మేము చేయలేకపోయాం కనుక, ఇప్పుడు మేము తెలుసుకున్నాం కనుక, మేము నిర్లక్ష్యంగా ఇప్పటి వరకు ఉన్నాం కనుక దేవుని జ్ఞానాన్ని ఇప్పుడు మేము నేర్పించడానికి ఏమైనా అవకాశం ఉందంటే గ్రంథం చెప్తా ఉంది, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించు తగినటువంటి సామెతలు అంటున్నాడు. అంటే నీ బిడ్డలకున్న బలంతో పాటు ఎదిగినటువంటి ఈ యవ్వన కాలానికి వచ్చినటువంటి బిడ్డలకి ఏం అవసరము అని అంటే, ఒకటి తెలివి అవసరం. అంటే నేను ఎవరితో సహవాసం చేయాలి, నేను ఏది అనాలి, ఏది తినాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఎలా మెసులుకోవాలనే తెలివి నీ బిడ్డలకి ఇప్పుడు అవసరం. ఈరోజు ఆ సెన్స్ లేదండి. ఈరోజు చాలామందికి చదువుకుంటున్నారు కానీ సంస్కారం లేదు చాలామంది పిల్లలకి. ఏ మనిషితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఈ సెన్స్ లేదు మనుషులకి చాలామందికి. అందుకే ఎదిగినటువంటి పిల్లలకు అవసరం ఏంటంటే, ఒకటి తెలివి కావాలి, రెండవది జ్ఞానం కావాలి. తెలివికి జ్ఞానానికి సంబంధం లేదండి, తెలివికి జ్ఞానానికి సంబంధం లేదు. రెండవది జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏంటి? 2 ఉన్నాయి. ఒకటి లోక జ్ఞానం ఉంది, రెండవది దేవుని జ్ఞానం ఉంది. లోక జ్ఞానాన్ని వెంబడిస్తూ వెళ్ళావు అనుకో నరకానికి పోతావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు, యవ్వన కాలాన్ని దాటి వృద్ధాప్యానికి నువ్వు చేరుకోలేవు. మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే యవ్వన కాలాన్ని దాటి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతావు, అలేక పక్షిరాజు వలె వెళ్ళిపోతావు ముందుకి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాయనా నా జ్ఞానం నీకుంటే ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. నీ యవ్వన కాలాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు, నీ యవ్వన కాలాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఈరోజు ఎంతమంది యవ్వనస్తులండి, యవ్వనస్తురాలు ఎంతమంది పాడు చేసుకున్న తమ జీవితాన్ని. నిన్న రీసెంట్గా ఒక వార్తలో చూశానండి, నేను రీసెంట్గా వార్తలు చూశాను. పిల్ల 18 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటుండే పాపకి,
18 సంవత్సరాల పాప 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని పెళ్లి చేసుకుందండి. 18 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తురాలు 55 సంవత్సరాలు ఉన్నటువంటి తాతగారిని పెళ్లి చేసుకుంది. న్యూస్ మీడియా వాళ్ళు వచ్చి అడుగుతుంటే అంటుంది కదా, మేమిద్దరం ప్రేమించుకున్నామండి అంటుంది సిగ్గు లేకుండా. అంటే ఆ పిల్లలకి ఏమున్నట్టు తెలివి ఉందంటారా? ఆ పిల్లకి తెలివి ఉందంటారా? జ్ఞానం ఉందంటారా? ఫస్ట్ తెలివి దగ్గరే ఫెయిలు. జ్ఞానం సంగతి పక్కన పెట్టండి. తెలివి విషయంలోనే ఫెయిల్ అయిపోయింది ఆ పిల్ల. కాబట్టి జీవితాన్ని పాడు చేసుకుంది ఆ పిల్ల. చూడండి, ఇదిగో న్యూస్లో ఉందండి. 18 సంవత్సరాల యవనస్తురాలు 55 సంవత్సరాల తాతను పెళ్లి చేసుకొని మేమిద్దరం ప్రేమించుకున్నాం అంటుందండి. ఆ తాతకు అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలుసో లేదో నాకు తెలియదు. అంటే జ్ఞానం లేనటువంటి తత్వం మనిషి జీవితాన్ని పతనం చేస్తుందని గ్రంథం చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన బిడ్డల విషయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే మన బిడ్డల జీవితాలు మన కళ్ళ ముందే పాడైపోతున్నాయని గ్రంథం హెచ్చరిస్తోంది ప్రియులరా. మరి యవన కాలానికి వచ్చినటువంటి పిల్లలు అందరూ ఇష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. అందరూ పొగిడేటటువంటి తత్వం కనపడాలి. అంతేగాని పలానా వాళ్ళ పేరు ఎత్తగానే ఆ పిల్లోళ్ళ అమ్మో చిన్నప్పుడే బెటర్ వాళ్ళు, ఇప్పుడు యవనానికి వచ్చారు అసలు కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళకి, పెద్దలంటే గౌరవం లేదు, సమాజం అంటే వాల్యూ లేదు, దేవుడు అంటే అసలు భయమే లేదు, తల్లిదండ్రుల మాట అసలు వినరిళ్ళు అనేటటువంటి మాట ఈ యవ్వన కాలంలో దయచేసి మీ దగ్గరకు రాకూడదు. తల్లి వింటున్నారా? నన్ను చూడండి, వీడియో తీస్తున్నారా అనుకుంటున్నారా? నన్ను చూడండి, వచ్చిన వాళ్ళు కూర్చుంటారులే. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మీ తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? వినాలి, ఖచ్చితంగా వినాలి. మీ తల్లిదండ్రుల మాట వినాలి. సమాజంలో బ్రతుకుతున్న వారిని ఏం చేయాలి? గౌరవించాలి. మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా మీరు ఏం చేయాలి? గౌరవించాలి. కొన్ని మాటలు చూద్దాం బైబిల్లో. మీరిద్దరు జాగ్రత్తగా బైబిల్ తీసి చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి తల్లి, చూడండి, జాగ్రత్తగా వినాలి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. చూడండి ఏమంటున్నాడు తల్లి, జాగ్రత్తగా వినాలి. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా మీరు ఏం చేయాలో చెబుతున్నాడు. నీ మాట బాగుండాలి, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ నీ ప్రవర్తన బాగుండాలి. ఒకటి ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే తల్లి లోక సంబంధమైన ప్రేమ కాదు, జాగ్రత్తగా వినాలి. లోక సంబంధమైన ప్రేమ కాదు, ఎవ్వరికి హాని చేయనటువంటి ప్రేమ, అది దేవుని ప్రేమ. కనుక ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని తిమోతి గారిని హెచ్చరించాడు పౌలు గారు అక్కడ. కానీ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, నీ యవ్వన కాలమందు నిన్నెవ్వరు కూడా రిజెక్ట్ చేయడానికి లేదు. అందరూ నిన్ను ఇష్టపడాలి. అందరూ నిన్ను ఇష్టపడాలంటే పలానా వాడు చాలా మంచివాడురా, పలానా అమ్మాయి చాలా మంచిదిరా అని చెప్పాలంటే నీలో ఏ లక్షణాలు ఉండాలి? ఒకటి చెబుతున్నాడు, మాట బాగుండాలి. అంతే కదండి. నోరు మంచిదైతే, సామెత తెలుసు కదా, పెద్దలందరికీ తెలుసు ఈ మాట. ఈరోజు చాలామంది పిల్లలకు తెలియకపోవచ్చు కానీ ఈ మాట, నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. ఇప్పుడు నోరు బాగాలేదనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరికి మాట్లాడటం తెలియట్లేదు అనుకోండి, ఇంకా ఈ వయసు వచ్చిన ఎవరైనా ఇష్టపడతారు వీళ్ళని? వీళ్ళ అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, మేనత్తలు కానీ, మేనమామలు కానీ, చిన్నాన్నలు కానీ, పెదనాన్నలు కానీ, ఇలా బిహేవియర్ బాగాలేదనుకోండి, మాట తీరు, ఏమన్నా చుట్టాలు ఇంటికి రానిస్తారు వీళ్ళని? రానివ్వరు. రెండవది, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి పెద్దల పట్ల కూడా ఇలా గౌరవం లేదనుకోండి, ఎవరైనా మెచ్చుకుంటారా వీళ్ళని? మీరు ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడంటే, ఒకటి మాట బాగుండాలి, రెండవది ప్రవర్తన బాగుండాలి. అర్థమవుతుందా తల్లి మీకు? ప్రణతి అను హావిక, ఇదేనా పేర్లు? వెరీ గుడ్, మంచిది. జాగ్రత్తగా మీరు మనసు పెట్టుండి. ఇంకా 2 మాటలు చెప్పి ముగించేద్దాం. ఈ లైటింగ్ వేడికి మాకు పొయ్యి శాఖన ఉండేటుంది. ఈ లైటింగ్ వేడి అమ్మా, ఇంకా 2 నిమిషాలు మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలి. హావిక, ప్రణతి కొంచెం జాగ్రత్తగా 2 మాటలు చెప్పేసి ముగించే ప్రయత్నం చేద్దాం. ఏమని చెబుతున్నాడు ఇక్కడ? యవ్వన కాలానికి వచ్చినటువంటి మీరు, బలమైనటువంటి కాలంలో ఉన్నటువంటి మీరు ఏం చేయాలంటే, ఒకటి మీ మాట బాగుండాలి. నేను మా అమ్మ దగ్గర అయితేనే బాగా మాట్లాడతానండి, మా నాన్న దగ్గర మాట్లాడనండి, అది కాదు కావాల్సింది.
మీ అమ్మ దగ్గర ఒకేలా మాట్లాడాలి, మీ నాన్న దగ్గర అలాగే మాట్లాడాలి, స్కూల్లోకి వెళ్ళిన స్కూల్ టీచర్ దగ్గర అలాగే ఉండాలి, స్నేహితుల దగ్గర అలాగే ఉండాలి, సమాజంలో ఉన్న వారితో అలాగే ఉండాలి. ప్రతి చోట మీ మాట ఎలా ఉండాలంటే చాలా ప్రవర్తన కలిగినటువంటి మాట, మంచి మాట మాట్లాడాలి. ప్రవర్తన విషయం చెప్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు భలే ఉంటారండి. తల్లిదండ్రులు దాటి వెళ్ళిపోగానే వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తారు కొంతమంది పిల్లలు. ఇంట్లో ఉంటారండి, అసలు మా పిల్లలకి ఏం తెలియదు అని అంటది ఒక ఆవిడ. ఏం తెలియదు అంటది. వాళ్ళ అమ్మ అడు బాగానే అసలు ఇక రికార్డింగ్ డ్యాన్స్ లేక ఇంటికాడ. అప్పుడప్పుడు మాకే కోపం వచ్చి ఏం చేస్తామంటే వాళ్ళ రికార్డ్ డ్యాన్సులు వినపడకుండా మా ఇంట్లో హోమ్ థియేటర్ గట్టి పెడతాం. అప్పుడు ఆపేస్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది. ఇక ఏమనలేక అయ్యగారు సౌండ్ పెట్టిండు అనుకుని అర్థం చేసుకొని కట్టేస్తారు వాళ్ళు. ఉన్నప్పుడు మాత్రం అసలు మా పిల్లలకి ఆ రోడ్డు మీద మట్టి రోడ్డు కూడా తెలియదు అంటది వాళ్ళ అమ్మ. మరి మట్టి రోడ్డు మీద రాకుండా ఎట్ట పెంచిందో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ అమ్మ లేనప్పుడు మాత్రం అసలు మొత్తం లోక సంచారం తోక దిగిన గాలిపటంలా తిరుగుతారు. అది కాదు ప్రవర్తన అంటే. తల్లి ఉన్నా లేకపోయినా. అర్థమవుతుందా హావిక? జాగ్రత్తగా వినాలి. మీ అమ్మ మీ నాన్న చూడకపోయినా మీ ఇద్దరిని చూస్తుంది ఎవరో తెలుసా? మీ స్కూల్లో టీచర్ కాదు, దేవుడు చూస్తున్నాడు. అవునా? కాబట్టి దేవుని యందు మీరు ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఉండాలి ఇద్దరు. ఒకప్పుడు మీరు ఎలా తిరిగినా, ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా అసలు ఎవరు క్వశ్చన్ చేయాలి. ఎందుకు? మీరు చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు పెద్ద వయసుకు వచ్చేసారు కనుక ఇక స్నేహాలు తగ్గించుకోవాలి, ఇప్పుడు మాటలు తగ్గించుకోవాలి, ఇప్పుడు కొన్ని ప్రవర్తన తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే ఒకటి మాట బాగుండాలి, రెండవది మీ ప్రవర్తన బాగుండాలి. నెక్స్ట్ మూడోది ఏం చెప్పారు చూడండి, ప్రేమ. నేను మా అమ్మని బాగా ప్రేమిస్తానండి అని చిన్న కూతురు అంటది. నేను మా డాడీని బాగా ప్రేమిస్తానని పెద్ద కూతురు అంటది. మరి లక్కీగా ఎవరిని ప్రేమించాలా? మీ ఇద్దరు ఎన్నుకుంటే ఏమ్మా? అట్ట కాదు. మీ ప్రేమ ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభువు లాంటి ప్రేమ ఉండాలి. నాకు మేనత్త అంటే ఇష్టం అంటది ఒక ఆవిడ. మరి మామయ్య వద్దా? అలా ఆయన వద్దా? వద్దు, మా మామయ్య అంటే నాకు నచ్చదంటుంది ఒక ఆవిడ. మరి ఎట్టా? ఇది ప్రేమ అంటారా? ఇది క్రైస్తవం అంటారా? మీరు ఆలోచించండి. కొంతమంది మా చిన్నానంటేనే ఇష్టం కానీ మా చిన్నమ్మ అంటే అస్సలు ఇష్టం లేదంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆలోచించండి. అది ఉండకూడదు. అది ప్రేమ కాదు, అది లోక ప్రేమ. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషిస్తుందంటే అది లోక ప్రేమ. కనుక ఆ ప్రేమ కాదు. ఆ ప్రేమ కనుక నీకు ఉందనుకో, నిన్ను అందరూ కూడా ఇష్టపడరు. కాబట్టి నీ యవనాన్ని బట్టి ఎవ్వరూ కూడా నిన్ను తృణీకరించకూడదు. తృణీకరించకుండా ఉండాలంటే ఒకటి మాట బాగుండాలి, రెండవది నీ ప్రవర్తన బాగుండాలి, మూడవది అందరినీ ప్రేమించే తత్వం కనపడాలి నీలో. అందరినీ ప్రేమించాలి, అది క్రీస్తు తత్వం. కనుక ఇప్పుడు ఎదిగినటువంటి మీరు ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటారు. అబ్బా, ప్రణతి అండి చాలా గొప్పదండి, అందరిని ప్రేమించిద్దండి. అలా ప్రేమించమన్నారు కదా, లోక ప్రేమలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు మోసం చేసేటటువంటి ప్రేమ, ఏమండి మీ జీవితాలను పాడు చేసుకునేటటువంటి పనికి మాలిన ప్రేమలోకి పోకూడదు. ఎందుకంటే అది నిన్ను నాశనం చేస్తుంది, అది గమనించాలి. మరొక మాట చూద్దాం, మరొక మాట. ఇదే తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం. మరి ఇంకా ఈ లక్షణాలు కలిగి నువ్వేం చేయాలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది, చూసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. శరీరంలో పుడతాయి కోరికలు. ఇప్పటి వరకు బాల్యంలో అమ్మ నాకు ఐసు కొనిపెట్టు అనేది, అమ్మ నాకు బొమ్మ కొనిపెట్టు అనేది. ఇప్పుడు యవ్వనానికి వచ్చింది. యవ్వనానికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కోరికలు మారిపోతాయి. బాల్యంలో కొన్ని లిమిట్లో కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు యవ్వనానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని కోరికలు మారిపోతూ ఉంటాయి ఒంట్లో. ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఎందుకంటే నేను కూడా ఎదిగాను, పెద్దదాన్ని అయ్యాను, మా అమ్మంత అయిపోయానని ఆలోచన ఒకటి వస్తుంది. రెండవది ఏంటంటే మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పిల్లల యొక్క నేచర్, వాళ్ళ కల్చర్ చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా కొన్ని కోరికలు, కొన్ని ఇష్టాలు పుడతా ఉంటాయి. నేను కూడా బారు జడ వేసుకోవాలి, నేను కూడా బారుకు పూలు పెట్టాలి, నేను కూడా కింద నుంచి పైకి మ్యాచింగ్ పెట్టాలి, నేను కూడా అట్లా ఉండాలనుకుంటారు కొంతమంది. మళ్ళీ అది అనకూడదని అనలేదులేండి. కాబట్టి కోరికలన్నీ పుడతాయి. ఈ కోరికలతో పాటు శరీరంలో ఏమండి కోరుకోకూడనటువంటి కొన్ని కోరికలు పుడతాయండి యవ్వన కాలంలో. ఏంటా కోరిక అంటే ఒకటి చెప్పాడు బైబిల్లో, శరీరాశ అన్నాడు. రెండవది మీ అందరికి బాగా తెలుసు, నేత్రాశ అన్నాడు. మూడవది జీవపు డమ్మం అన్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఈ యవ్వన కాలంలో ప్రారంభమవుతాయి మనిషిలో. ఈ కోరికలన్నీ కూడా మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టి పారిపోమన్నాడు. వింటున్నారా ప్రణతి, హావిక? ఇక రాబోతున్నటువంటి కాలం చాలా ప్రమాదకరమైన కాలం మీ యవ్వన కాలం. కనుక ఇప్పుడు యవ్వనానికి బాల్యానికి మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఆ వయసు మీద ఇప్పుడు ఇంకా పరిపూర్ణమైన యవ్వన కాలం రాలేదు. అందుకే మీకు ఈ లెసన్ చెప్పడం జరుగుతుంది. కనుక ఈ యొక్క శరీర కోరికలన్నీ కూడా మీరు విడిచిపెట్టి ఏం చేయమన్నాడు?
నిదానంగా తాంబేళ్ళ బొమ్మల్లా ఏం చెప్పాడు పౌలు గారు? పరిగెత్తమన్నాడు. ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాలంటే శరీర కోరికల్లో గనక నువ్వు ఇమిడిపోతే, వాటి చేత నువ్వు పట్టబడితే, ఆ పట్టబడినటువంటి శరీర కోరికలు ఏం చేస్తాయంటే నిన్ను పాడు చేస్తాయి అంటున్నాడు దేవుడు. నిన్ను పాడు చేస్తాయి. కనుక మరి ఏం చేయాలి? కంటిన్యూషన్ చేయండి అన్నమాట. ఏం చేయాలి? పవిత్ర హృదయులై, చూడండి ఏం చెప్తున్నాడు. ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? పవిత్రమైన, అంటే కల్మషము లేనటువంటి హృదయం గలవారై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఇప్పటి నుంచి మీరు దేని వెంటాడాలంటే నీతిని వెంటాడాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు మంచి శారీ తీసుకొచ్చేసి నా కూతురికి ఈ ఓణీల ఫంక్షన్ సందర్భంగా నేను నా కూతురికి మంచి వస్త్రాన్ని ధరింపజేశానని ఒకవేళ శివ సంతోషపడవచ్చు. కానీ ఈ యవ్వన కాలంలో నువ్వు ధరింప చేయవలసింది ప్రాముఖ్యమైనవి 3 చెప్పాడు. 1 విశ్వాసం, 2వది ప్రేమ, 3వది ప్రార్థనా జీవితం. ఈ 3 లక్షణాలు కనుక నువ్వు వాళ్ళకి ధరింప చేయాలి యవ్వన కాలంలో. అప్పుడు వాళ్ళ జీవితం పాడవకుండా కాపాడబడుతుందని గ్రంథం హెచ్చరిస్తుంది. మరొక మాట చూసి ముగించేద్దాం. ప్రసంగి గ్రంథం మరొక మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఏం చేస్తాయి ఈ యవ్వనెచ్చలు, ఈ యవ్వన కోరికలు అంటే చూద్దాం ఒకసారి. ఆ మాట కొన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకొని మనం ముగించేసుకుందాం సభని. చూడండి ఏమంటున్నాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున, నీ యొక్క దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించు. ఇక మిగతా చదవకుండా ఇంతవరకు చదువుకుంటే ఎంత బాగుంది చెప్పండి. ఇప్పుడు మిగతాది చదవకుండా ఇంతవరకే మనం ఒక వాగ్దానంగా రాసేసి ఇచ్చామనుకోండి, అసలు ఏ యవ్వనస్తుడైనా ఏమండి సంతోషపడతాడా, బాధపడతాడా? ఇక మిగతాది చెప్పకుండా ఇంతవరకు చెప్పేసి, ఒరే నాయన ఇదిరా దేవుడు కోరుకుంది అని నీకు ఇచ్చాను నీకు ఎట్లుంటుంది? అబ్బా దేవుడు కూడా ఎంత మంచోడండి, అంటే నా యవ్వన కాలంలో నాకు నచ్చినట్టుగా బ్రతకమన్నాడు దేవుడు, నాకు నచ్చింది చూడమన్నాడు, నాకు నచ్చినట్టుగా ఆలోచించమన్నాడు, నాకు నచ్చినట్టుగా బ్రతకమన్నాడు. అబ్బా దేవా నీకు స్తోత్రమయ్యా అనుకుందామా? కానీ ఇప్పుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నీకు నచ్చినట్టుగా బ్రతకాలని చూస్తున్నావు, నీకు నచ్చినవి చూడాలని చూస్తున్నావు, నీకు నచ్చినవి అనాలని అంటున్నావు, నీకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా ఈ యవ్వన కాలంలో బ్రతుకుతున్నావు. అలా బ్రతుకుతున్న యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అయితే ఏమన్నాడు? అయితే వీటన్నిటిని బట్టి నీ యవ్వన కాలమందు నీ కళ్ళతో ఏం చూస్తున్నావో, ఈ చెవితో ఏం వింటున్నావో, ఈ కాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావో, ఈ చేతులతో ఏం చేస్తున్నావో, వీటన్నిటిని బట్టి యవ్వన కాలమందు నువ్వు చేస్తున్న వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. వాడు జ్ఞాపకం ఉంచుకునేలా, ఈ పిల్లలు జ్ఞాపకం ఉంచుకునేలా నువ్వేం చేయాలి? వాళ్ళకి నిత్యం జ్ఞాపకం చేయాలి వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని. ఇదిగో వీళ్ళతో సహవాసం చేయకో, ఇదిగో వాళ్ళతో ఇలా మాట్లాడు, ఇదిగో వీళ్ళని ఇలా గౌరవించు, ఈ సమాజంలో మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని ఈ యవ్వన కాలంలో ఏదైతే ధరింప చేయాలని నువ్వు లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నావో, ఆత్మ సంబంధమైనవి కూడా ధరింప చేయటానికి ఇక్కడి నుంచి నువ్వు నిర్ణయం తీసుకోవాలి తల్లిగా తండ్రిగా. అప్పుడు నీ పిల్లలు చాలా బలమైనటువంటి పిల్లలుగా ఉంటారు ఈ భూమి మీద. అందుకే అంటున్నాడు, కంటిన్యూషన్ చిన్న మాట 10వ వచనం. లేత వయసు అంటే పుట్టినటువంటి బాల్యం, నడిప్రాయం అంటే యవ్వన కాలం గతించిపోతాయి. కనుక నీ హృదయములో చూడండి, అంటే బాధకు కారణమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోండి. నీ దేహాన్ని చెరిపి నిన్ను నాశనం చేసి శరీరేచ్ఛలు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని విడిచిపెట్టి నీ పిల్లలు బలవంతులుగా ఉండాలంటే, ఆ దేవుని యొక్క చేతిలో బలమైన సాధనాలుగా వాడబడాలంటే నువ్వు చేయవలసింది, నేర్పవలసింది ఒక్కటే, దేవుని యందు భయము,
భక్తి కలిగి నేర్పాలి. ఒకవేళ మాకు తెలియదండి ఈ జ్ఞానం, తెలియక నా పిల్లలు ఈ రీతికి ఇలా ఉన్నారు, నా పిల్లలు ఇలా పాడైపోతున్నారని నువ్వు బాధపడుతున్నావా? పాడైపోతున్నావని బాధపడుతున్నావని దేవుడు తెలియచెప్పడానికి ఒక మాట చెప్పాడండి. యవనస్తులు తమ నడతను దేని చేత ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు? దేని చేత తమ ప్రవర్తనను వారు శుద్ధి చేసుకోగలరు? మీరు ఆలోచించండి. తప్పు చేసినటువంటి బిడ్డని సబ్బేసి తోమిన కానీ వాడు పాపం పోద్దా? మీరు ఆలోచించండి, పోదండి. మరి పాపాన్ని కడగగలిగే ఒకే ఒక్క సబ్బు వాక్యం. కనుక పిల్లలు పాడవకుండా ఉండాలంటే, పిల్లలు పాపం చేయకుండా ఉండాలంటే మనం వాళ్ళకి దేవుని భయాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి. నీతిని, సమాధానాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని, సాత్వికమును, సమాధానమును, ఆత్మఫలాలు ఏవైతే ఉన్నవో అవి నీ బిడ్డలకు ధరింప చేయాలి, నేర్పించాలి. కనుక చివరికి ఒక్క మాట చూసి మనం ముగించేద్దామా? చివరగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. ఎందుకంటే వాక్యం నేర్పకపోతే, చూడండి ఏమంటున్నాడు, వాక్యం నేర్పకపోయినా, నీ భయం బిడ్డలకు లేకపోయినా ఏం జరుగుతుందో ఒక మాట చెప్తున్నాడు, చూసుకొని ముగించేద్దాం. శిక్ష లేకయే, ఏమండి జాగ్రత్తగా వింటున్నారు ఈ మాట మీరు? అంటే దేవుని యొక్క భయము, భక్తి గనక బిడ్డలకు మీరు నేర్పకపోతే ఏమండి, అట్టివాడు అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును అన్నాడు. సామెతలు 22:6లో ఏమన్నాడు? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు యవ్వనానికి వచ్చినా తప్పిపోడు, వృద్ధాప్యానికి వచ్చేంత వరకు వాడు తప్పిపోడు అని గ్రంథం హెచ్చరించింది. కనుక ఎందుకు బిడ్డలు చాలామంది తప్పిపోతున్నారు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళని పెంచకపోవటమే వాళ్ళు తప్పిపోతున్నారు. వాళ్ళని ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళని నడిపించలేకపోవటం వల్లనే యవ్వన కాలంలో బిడ్డలు తమ జీవితాలను పాడు చేసుకొని తమ కాలానికంటే ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని దేవుడు తన మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి తెలియచేస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రణతకి హావికకు ఏది ప్రాముఖ్యమైంది చెప్పండి? దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఎదుగుతున్నటువంటి బిడ్డలు, అందమైనటువంటి ప్రాయానికి వస్తున్నటువంటి బిడ్డలు తమ జీవితాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచాలంటే ఒక్కటే వీళ్ళకి నేర్పవలసింది, దేవుడంటే భయము, భక్తి వాళ్ళకి నేర్పాలని వాళ్ళ తల్లిదండ్రులకు, చేరువచ్చినటువంటి బంధుమిత్రులకు, ఆత్మీయులకు, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కోడికను మనం ముగించేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన